భక్తులు ఎప్పుడు కూడా ఏదో మనం సత్యాన్ని తెలుసుకున్నాం, ఇతరులకు కూడా అది తెలియపరచాలా అనేటువంటి ఒక తపనలో ఉంటారన్నమాట. అదే తపనతోటి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన జీవితం అంతా కూడా మానవాళికి అంకితం చేశారు. 20 సంవత్సరాల వయసులో గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు చెప్తే ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేయాలని ఆయన 68 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ యొక్క ఆదేశం మీద ధ్యానం పెట్టి ఆయన ఎంతో తప్పించి ఈ యొక్క తత్వాన్ని ప్రపంచం అంతా తీసుకుని వెళ్ళారు. ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని చెప్పారు, నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ధనికుడా, బీదవాడా, తెల్లవాడా, నల్లవాడా, ఏ కులానికి చెందినవాడు, అది కాదు చూడాల్సింది, ఆత్మను చూడాలా, ఆ ఆత్మను ఎట్లా ఉద్ధరింపజేయాలా అనేటువంటి దృష్టితో మనం చూడాలా అని చెప్పి ప్రభుపాదుల వారు, అది ఆయన కోరిక. ఏదైనా మంచి పాయింట్ వస్తే కొంచెం, అంటే కొంచెం ప్రసాదం తిన్నాం కదా, మధ్యాహ్నం కొంచెం కునుకు తీసే టైం, అది సండే హాలిడే, ఆల్రెడీ సగం మంది సో అందువల్ల ప్రభుపాదుల వారు ఆత్మ దృష్టితో చూసి ఏ రకంగా వాళ్ళని ఉద్ధరింపజేయాలా అనేటువంటి తపనతోటి ఆయన ప్రపంచం అంతా కూడా వెళ్ళి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. ఈ ప్రపంచంలో అందరూ దుఃఖాలతో ఉన్నారు, ఆనందంగా ఎవరు లేరు. అయితే వాళ్ళ దుఃఖాలకు కారణం ఒక్కోరు ఒక్కోటి అనుకుంటూ ఉంటారు. ఒక ఆయన నాకు డబ్బు లేదు అందుకని దుఃఖంగా ఉన్నాను, ఇంకొక ఆయన పదవి లేదు అందుకని దుఃఖంగా ఉన్నాను, ఇంకొక ఆయన అందం లేదు దుఃఖంగా ఉన్నాను. కానీ ప్రభుపాదుల వారు ప్రపంచానికి తెలియపరిచింది ఏంటి అంటే, నీ దుఃఖానికి కారణాలు ఇవేవి కాదు, ఆనందాన్ని ఇచ్చే ఆ భగవంతుడు నీతో లేడు, అందుకని నువ్వు దుఃఖంగా ఉన్నావు. ఆ భగవంతుడిని నీ జీవితంలోకి తీసుకున్న తక్షణమే నీ జీవితం మారిపోతుంది. ఉదయం నేను మాతాజీల క్లాస్కి వెళ్తే కూడా వాళ్ళందరూ అదే చెప్తా ఉన్నారు, కృష్ణ చైతన్యానికి ముందు, కృష్ణ చైతన్యానికి తర్వాత ఏది ఏమైనప్పటికీ కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మన ముఖాలు అట్లున్నాయి, అంతకుముందు అది ఎవరైనా కానీ ఎంత డబ్బన్నా ఉన్ని, ఎంత పదవన్నా ఉన్ని, ఏమన్నా ఉన్ని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ప్రభుపాదులు వారు చెప్పారు కదా, శ్రేష్ఠులు ఎవరైనా కృష్ణ చైతన్యంలోకి తీసుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద ఉండే వాళ్ళు కూడా అనుసరిస్తారు అని. అందుకని అసెంబ్లీ జరిగినప్పుడు ఎమ్మెల్యేలని, మినిస్టర్ని టెంపుల్కి పిలిచి రాజభోగ ప్రసాదం పెట్టి వాళ్ళతోటి కొంచెం తత్వం మాట్లాడి చెప్పి, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళని కూడా పిలవడం. 1-2 సార్లు అలవాటు అయిన తర్వాత పిలవకుండానే వచ్చేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అంటే, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి స్వామి ఒక అరగంట గంట మీరు చెప్పేది వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకని వస్తున్నాం. వద్దని చెప్పండి మధ్యలో.
సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరన్నా ఐఏఎస్ కానటువంటి వ్యక్తి నేను కలెక్టర్ ఎప్పుడు అవ్వాలా, అయితే బాగా ఉంటుంది కదా అది ఇది అని చెప్పి అనుకునేవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా వాళ్ళు. ప్రభుపాదుల వారి తత్వం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రభుపాదుల వారి తత్వం ఏంటి? కృష్ణతత్వం. సో వాళ్ళు ఎంతో హ్యాపీగా అది వినడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందారు. ఖర్చేం లేదు, టైం కొంచెం స్పెండ్ చేయాలి అంతేనన్నమాట. తుష్యంతిచ రమంతిచ, భగవంతుని యొక్క లీలలు ఎంత మధురంగా ఉంటాయంటే అది చర్చిస్తే ఎంతో రమంతిచ, రమ్యతను పొందుతాం, ఆనందాన్ని పొందుతాం, సహజమైనటువంటి ఆనందం. సో ప్రభుపాదుల వారు అందుకనే చెప్పారు, నేను ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఎంబసీని ఏర్పాటు చేశాను అని చెప్పారు. మీరు అమెరికాకి వెళ్ళాలంటే అమెరికన్ ఎంబసీకి వెళ్ళాలి, వెళ్తే వీసా వాళ్ళు ఇస్తారు. గోలోక బృందావనానికి వెళ్ళాలంటే ఇస్కాన్ గుడికి వచ్చి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వాటిలో పార్టిసిపేట్ చేసి భక్తి చేసుకుంటే ఇక్కడ మనకు వీసా లభిస్తుంది అనమాట. గోలోక బృందావనానికి వెళ్ళడానికి. సో మనం ఏంటి అంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుపాదుల వారు ఇంకోటి కూడా చెప్పారు, ఎడారిలో ఒయాసిస్ లాంటిది ఇస్కాన్ టెంపుల్ అని చెప్పారు. ఒయాసిస్ అంటే నీటి బుగ్గ. ఎడారిలో నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరకవు, ఆ నీటి బుగ్గ దగ్గరే దొరుకుతాయి. అట్లాగే ఈ భౌతిక జగత్ అన్నటువంటి ఎడారిలో సేద తీరాలా అంటే మనం ఇస్కాన్ అనేటువంటి నీటి బుగ్గ దగ్గరికి రావాలా. టెంపుల్లో ఉన్నంత వరకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రపంచం తెలీదు, మన బాధలు ఏం గుర్తుకు రావు, హ్యాపీగా ఉంటుంది. గుడి ప్రాంగణం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళా గేట్ దాటితేనే అన్ని జుమ్ అని గుర్తొచ్చేస్తాయి ప్రతి ఒక్కటి. సో అందుకని మనం ఏంటి అంటే ఈ యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ఇతరులకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుపాదుల వారు రాత్రి పగలు శ్రమించి గ్రంథాలు రాసి ప్రచారం చేసి వాటి వెనకాల పరమార్థం ఆయన కోరుకున్నది ఏంటి అంటే, నేను ఇందాక ఎంబసీ అన్నాను, అక్కడ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ఏమి వాళ్ళ ప్రెమిసెస్లో పనిచేయవు. అమెరికన్ ఎంబసీ అంటే అమెరికా వాళ్ళ అధికారం ఏముంటుంది, అక్కడ ఇండియన్స్ అధికారం ఏముండదు. అది ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఏ దేశమైనా కానీ. సో ప్రభుపాదుల వారు ఏంటి అంటే గోలోక బృందావనం యొక్క ఎంబసీ ఇస్కాన్ అని చెప్పారు. అంటే అక్కడ అట్మాస్ఫియర్ మనం ఎట్లా క్రియేట్ చేయాలంటే గోలోక బృందావనంలో ఎట్లుంటుందో అటువంటి అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, గోలోక బృందావనంలో ఎట్లుంటుంది అట్మాస్ఫియర్, అక్కడ వ్యక్తులు ఎవ్వరు కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య ఉండవు. ఓన్లీ ప్రేమతత్వం. ఎవరిని చూసి ఎవరు అసూయ చెందరు, అందరూ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. ఈరోజు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, లేనిదేంటి? వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. కారణం ఏంటి?
ఆ ప్రేమించే భగవంతుడిని మన జీవితాల్లో మనం ఉంచుకోలేదు. ప్రభుపాదులు వారు ఒకటే చెప్తారు, సొసైటీలో సమస్యలకు కారణం ఏంటి అంటే గాడ్లెస్ సొసైటీ, భగవంతుడు లేని సమాజం. ఆయన తీసి పక్కన పెట్టేశాం మనం. సో భగవంతుడు ఎప్పుడైతే సమాజంలో ఉండడో, ఇంట్లో పెద్దలు లేకపోతే ఎట్లుంటుంది వాతావరణం, క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే ఎట్లా ఉంటుంది వాతావరణం, సొసైటీలో భగవంతుడు లేకపోతే కూడా అట్లాగే ఉంటుంది. సో భగవంతుడిని సెంటర్లో ఉంచి జీవితాలు గడిపినంత వరకు చాలా బాగున్నారు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, ఎక్కడ అవకాశం అంటే అక్కడ మందిరాలు నిర్మించండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకి ఈ భగవత్ తత్వాన్ని ఇవ్వండి. భగవంతుడిని వాళ్ళ జీవితాల్లోకి ఎట్లా తీసుకోవాలా అనేది తెలియపరచండి. ఎట్లా తీసుకోవాలో భగవంతుడిని ఉదయం ఒక పాయింట్ చెప్పాను నేను. ఎవరైతే భగవత్ నామాన్ని, భగవత్ లీలల్ని నిత్యం చేస్తూ ఉంటారో, దూడ వెనకాల తల్లి ఎట్లాగా వెళ్తుందో, ఆవు తల్లి, ఆవు దూడ వెళ్తుంటే దాని వెనకాల వెళ్తుంది, అట్లాగా ఆ భగవత్ నామాన్ని, భగవత్ లీలల్ని కీర్తించేటువంటి వ్యక్తి వెనకాల ఆ తల్లి ఆవులాగా కృష్ణుడు వెనకాల అనుసరిస్తూ ఉంటాడు. కృష్ణుడు అనుసరిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందమే. మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఏదో నా గొప్పతనం వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నాం. లేదు, మన గొప్పతనం ఏం లేదు. మనం ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడు మన జీవితంలోకి ప్రవేశించాడు. అందువల్ల కొంచెమైనా ఆనందం. అంటే పూర్తిగా ప్రవేశించాల. మనం ఏంటంటే తలుపు పూర్తిగా తెరవలా, అక్కడ కొంచెం తెరిచి కొంచెం మూసింది, అంత కూడా తెరవలా, కొంచెం అట్లా తెరిచాం. మళ్ళా పూర్తిగా వచ్చేస్తే భౌతికంగా ఏమన్నా మిస్ అయిపోతామేమో, కొంచెం అక్కడ తెరిచాం. అందువల్ల ఆయన కొంచెం వచ్చాడు లోపలికి. ఆ కొంచెం వచ్చిన దానికే అట్లా ఉన్నాం. పూర్తిగా తెరిచాం అనుకోండి, సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళ బృందావనంలో ఒక్క నిమిషం కూడా వాళ్ళ కాలు భూమి మీద నిలిచేది కాదంట. వాళ్ళు ఎప్పుడు నృత్యాలు చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే అంత భగవంతుడు మన దగ్గర అవుతూ ఉంటాడు. రూప గోస్వామి సనాతన గోస్వామి యొక్క జన్మదినం అంట. ఆయన తన దగ్గరికి పిలిచాడంట. వస్తాడు, ఏదో ఒకటి ఆయనకి మంచిగా తినిపిస్తే బాగుంటుంది. అయితే మనలాగా ప్రొవిజన్స్ స్టాక్ పెట్టుకునేది ఇవన్నీ ఏం లేవు. మరి వస్తే ఏం చేయాలా, ఎట్లా ఆయనకి విందు ఇవ్వాలా ఏదో అనుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఒక గోపిక వచ్చిందన్నమాట. బాబా, నేను కొంచెం వండి పెట్టాలనుకుంటున్నాను, ఎవరో అతిథి వస్తానని మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. చక్కగా అన్నీ తయారు చేసి పెట్టేసి వెళ్ళిపోయింది. సనాతన గోస్వామి వస్తే ఆయనకి చక్కగా విందు పెట్టాడనమాట రూప గోస్వామి. ఆయన తిన్న తర్వాత అర్థమైంది, ఇదేదో భూలోక రుచి కాదు గోలోక రుచి అని. భూలోకంలో రుచి కాదు ఇది, గోలోకంలో రుచి. ఇంత రుచిగా నీ వంటలు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తిన్నాను, అన్నదమ్ములే కదా ఇద్దరు. ఇంత రుచిగా ఎవరు వండారు? ఎవరో ఒక గోపిక వచ్చి వండింది. ఎట్లా ఉంది ఆ గోపిక? ఆమె గురించి వర్ణన చేశాడు రూప గోస్వామి. చేస్తే అప్పుడు సనాతన గోస్వామి అంటున్నాడు, ఆ వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమతి రాధారాణి. సాక్షాత్తు శ్రీమతి రాధారాణి వచ్చింది. వీళ్ళందరి యొక్క జీవితాల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదిగే కొంది భగవంతుడు వాళ్ళ జీవితాల్లో ఉన్నాడు. భగవంతుడు వాళ్ళ జీవితాల్లో ఉంటే, ఎవరి జీవితాల్లోనే ఉంటే ఇంకా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆ రాముడు మనతో ఉంటే, ఆ కృష్ణుడు మనతో ఉంటే ఇంకా తక్కువేమి. ఏం కావాలి చెప్పండి, ఏం కావాలా? వీళ్ళందరూ కూడా బాహ్యంగా చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు, కానీ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందువల్లంటే ఆనంద సాగరుడైనటువంటి భగవంతుడు వాళ్ళతో ఉన్నాడు. అందుకని ఎల్లవేళలా వాళ్ళు చాలా పూర్ణ సంతృప్తితో జీవితాలు గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ జన్మించడానికి కూడా ఏమి కలత చెందట్లేదు. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక కీర్తన పాడతాడనమాట. అంటే తరువాతి జన్మ గురించి ఆయనే నిర్ణయించుకుంటున్నాడు. ఏంటి, వచ్చే జన్మలో రాధారాణి యొక్క గ్రామంలో నేను పుట్టాలా, అంటే బర్సానాలో పుట్టాలా, ఆమె ఎక్కడ పెళ్లి చేసుకుంటుంటే ఆ ఊర్లో నేను కూడా పెళ్ళి అవ్వాలి, ఆ ఊరు కోడలు అవ్వాలి. ఎందుకయ్యా అంటే రాధారాణికి సేవ చేసుకునేదాన్ని. భక్తి వినోద్ ఠాకూర్ అది కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత జన్మ మనం వద్దురా నాయనా, ఈ జన్మ ఈ ప్రపంచంలో ఈ కష్టాలు ఇష్టాలు వద్దు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆయన జన్మించాలా, అయితే రాధారాణి ఊర్లో పుట్టాలా, ఆమెకు వివాహం అయిన తర్వాత అదే ఊర్లో నాకు కూడా వివాహం అవ్వాలా, అక్కడ వెళ్ళి రాధారాణికి సేవ చేసుకుంటూ నేను ఉండాలా అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క భౌతిక జగత్తులో ఎవరైనా ఆనందంగా ఉండగలరు అంటే అది కేవలం ఆ కృష్ణునికి శరణాగతి పొందిన వారు మాత్రమే ఆనందంగా ఉండగలరు. ఎందువల్ల అంటే జీవేర స్వరూపోహై నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యం
ఆ కృష్ణునికి దాస్యం చేయడం, అది మన స్వరూపం. శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర జరిగినప్పుడు, మొట్టమొదటి రథయాత్ర 8 గంటల సేపు జరిగిందనమాట. ప్రభుపాదుల వారు స్వయంగా కీర్తన చేస్తున్నారు. యువతంతా కూడా కీర్తనలో నృత్యాలు చేస్తూ 8 గంటలు ఎవరూ అలసిపోలేదు. అందరూ 8 గంటలు పాల్గొన్నారు. ప్రభుపాదుల వారు తర్వాత లెక్చర్లో చెప్పారన్నమాట. కృష్ణ చైతన్యం అన్నటువంటిది ప్రతి జీవుని యొక్క సహజమైనటువంటి స్వరూపం. అది సినిమాల్లో కూడా ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ వాడు 5 నిమిషాలు 10 నిమిషాలు నటిస్తాడు, మళ్ళీ కట్ అంటారు, మళ్ళీ టేక్ అంటారు. షూటింగ్ ఎప్పుడైనా చూశారు మీరు? అందరు చూశారు. ఇక్కడ షూటింగ్ అంటే ఇంకా చాలా మంది వచ్చిండేవాళ్ళు. భక్తి అనేసరికి సో వాళ్ళు నటించేటప్పుడు కొంతసేపు నటిస్తారు, మళ్ళీ కట్ చేస్తారు. అవన్నీ కలిపి సినిమాకు చూపిస్తారు. 8 గంటలు నటించడం ఎవరి వల్ల కాదు. వీళ్ళు నృత్యం ఏదైతే చేశారో అది నటన కాదు. నేను నిగూఢంగా వాళ్ళ హృదయంలో దాగి ఉన్న కృష్ణ చైతన్యాన్ని అట్లా గీకి స్క్రాచ్ చేసి దాన్ని జాగృతం చేశాను. వాళ్ళు జీవించారు ఈ యొక్క సంకీర్తనలో. ఈ సంకీర్తనలో జీవించారు. సో అందువల్ల ఈ సహజత్వాన్ని జీవులకు ఇవ్వడానికి ఆచార్యులు ఎప్పుడు తప్పిస్తూ ఉన్నారు. మీరు శంకరాచార్య తీసుకోండి, రామానుజాచార్య తీసుకోండి, మధ్వాచార్య తీసుకోండి, చైతన్య మహాప్రభు తీసుకోండి. అందరూ కూడా వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం అంతా కూడా ఏంటి అంటే ఈ భగవత్ తత్వాన్ని ఇతరులకు ఇవ్వాలా. ఎందువల్ల అంటే మనం డబ్బు ఇవ్వచ్చు, ఖర్చు అయిపోద్ది. భోజనం ఒక పూట పెట్టచ్చు, అరిగిపోద్ది. బట్ట ఇవ్వచ్చు, చిరిగిపోద్ది. కానీ భగవంతుణ్ణి ఎప్పుడైతే ఇస్తామో ఆయన వాళ్ళకేం అవసరమో ఏమో మొత్తం చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి ఎట్లా ఇవ్వాలా, నామరూపంలో లీలల రూపంలో ఏ రకంగా ఆ భగవంతుణ్ణి ఇవ్వాలా అని భక్తులు ఎల్లవేళ తపిస్తూ ఉండాలా. ప్రభుపాదుల వారు ఆ కృష్ణ తత్వాన్ని పాశ్చాత్యులందరికీ ఇవ్వడం వల్ల ఆయన ఒక విషయం చెప్పారు. మీరు అమెరికాకు వచ్చి ఏం చేశారన్నారు. ప్రభుపాదుల వారు చెప్పారు, హిప్పీల్ని హ్యాపీలుగా మార్చాను. హిప్పీలు అంటే వాళ్ళు జీవితం అన్నీ అనుభవించేశారు. వాళ్ళకి ఏం అనుభవించినా మాదక ద్రవ్యాలు తీసుకున్నారు, తాగారు, తిన్నారు, అన్నీ చేశారు. దేంట్లో ఆనందం దొరకట్లేదు. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాక జుట్లు పెంచేసుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. సో మీరు అమెరికాకు వచ్చి ఏం చేశారు? ఆ పిచ్చోళ్ళ జుట్లన్నీ బోర్డులు కొట్టేసి పిలకలు పెట్టేసి కట్టుబొట్టు నడవడిక అన్నీ మార్చేసి వాళ్ళని హ్యాపీని చేశారు అన్నారు. సో అప్పట్లో ఏంటి అంటే భక్తులందరూ ఉత్సాహం, ఎక్కడ చూసినా నగర సంకీర్తనలు, రథయాత్రలు, ప్రచారాలు, ఇదే అంతా కూడా మొత్తం ప్రపంచమంతా ఏంటి అంటే హరే కృష్ణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల ముఖాల్లోనే నవ్వు ఉంటుంది అనేటువంటిది మొత్తం ప్రబలిపోయింది అనమాట. ప్రబలిపోయింది. సో అందువల్ల మనం కూడా ఈ యొక్క కృష్ణతత్వాన్ని మనం అనుసరిస్తూ భగవతత్వాన్ని ఇతరులకు చెప్తూ మనము ఆనందంగా ఉంటూ వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ప్రాథమిక దశలో అందరూ కూడా ఏమనుకుంటారంటే చేయమంటారు. భక్తిలోకి మనం వస్తే ఏమన్నా కోల్పోతామేమో అనుకుంటారు.
ఖచ్చితంగా ఒకటి కోల్పోతారు, దుఃఖాన్ని కోల్పోతారు. అయితే జీవితం అంతా ఏడుపులు ఏడ్చి ఏడ్చి ఉన్నట్టుండి ఆనందంగా జీవించాలంటే కష్టంగా ఉంటుంది జనాలకి. కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఆదివారం అయితే ప్రతి ఆదివారం ఒక పండగలాగా అందరూ భక్తులు గుడికి వచ్చేస్తారు, సంకీర్తన జరుగుతుంది, చక్కగా ప్రసాదాలు స్వీకరించడం, ఏదో భగవంతుని గురించి వినడం, హ్యాపీ. మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తుందా? నేను చిన్నప్పుడు మొదట్లో కాంగ్రిగేషన్గా ఒక 2-3 నెలలే ఉన్నాలే కాంగ్రిగేషన్, అంతకన్నా ఎక్కువ లేదు. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఆదివారం వస్తే చాలా ఆనందం అన్నమాట. కీర్తనలో డ్యాన్స్ చేయొచ్చు, ప్రసాదం తినచ్చు, తత్వం భగవంతుడి గురించి వినొచ్చు, ఎంతో ఆనందం. తర్వాత మన ఆంధ్రాలో ముఖ్యంగా పండగలంటే ఏదో 3-4 చేసుకునేవాళ్ళం. దసరా ఒకటి, తర్వాత సంక్రాంతి, తర్వాత దీపావళి, టపాసులు కాలుస్తాం కదా అందుకని. ఇదేమో భోగి పండగ, మంటలేస్తాం. 3-4 మ్యాక్సిమం. కానీ మనకు నెలకు 2-3 పండగలు భక్తి మార్గంలోకి వస్తే. నెలకు 2-3 పండగలు, హ్యాపీ. అందుకనే బీర్బల్ అక్బర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడిగేవాడంట, నాకు రామనవమికి సెలవు కావాలా, కృష్ణాష్టమికి సెలవు కావాలా, నరసింహ చతుర్దశికి సెలవు కావాలా. అక్బర్ అన్నాడంట, ఏమయ్యా మీ దేవుడికి ఏం పని లేదా, ఊరికూరికే వచ్చేసి నీ సెలవులు అన్నాడంట. అప్పుడు ఈయన సమయం వచ్చినప్పుడు మా స్వామి ఎందుకు అప్పుడప్పుడు వచ్చేవాడో చెప్తాలే అని చెప్పాడంట. ఒకరోజు ఆయన దర్బార్లో కూర్చొని ఉంటే అక్బర్ కుమారుడిలాగా ఒక బొమ్మను తయారు చేశారంట. ఒక పనామికి చెప్పారంట, ఆ దర్బార్లోని చిన్న కొలను ఉండిందంట, ఆ బొమ్మను తీసుకెళ్ళి దాంట్లో వేసేయమన్నారంట. వేసేయమంటే ఆ బొమ్మను తీసుకెళ్ళి నీళ్ళలో పడేయంగానే అక్బర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పొలంలో దూకేసి ఆ బొమ్మను బయటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే అది బొమ్మ, ఈయనేమో తన కుమారుడు అనుకున్నాడు. అప్పుడు బీర్బల్ అడిగాడు, ఏమయ్యా స్వామి, సేనాధ్యక్షుడు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, పుర ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి దూకి తెస్తారు కదా, మీరెందుకు వెళ్ళారు? నా కొడుకు కదా అందుకని నేను వెళ్ళాను, నా కుమారుడు అందుకని నేను వెళ్ళాను. మీరు ఒకసారి నన్ను అన్నాడు కదా, మీ భగవంతుడు ఊరికే ఎందుకు వస్తాడు ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి, ఆయన భక్తుల్ని తన బిడ్డలు అనుకుంటాడు, అందుకని ఆయనే స్వయంగా వస్తాడు, లీలలు చేస్తాడు. ఆయన భక్తుల్ని తన బిడ్డలు అనుకుంటాడు. నిజానికి మనము సంపూర్ణంగా ఆయనకి శరణాగతి పొంది లేము కాబట్టి, ఏ రోజు మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించామో ఆ రోజు ఆయన మనల్ని ఆయన వారిగా భావిస్తాడన్నమాట. ఆయన దృష్టి అంతా ఇంకా మన మీదే ఉంటుంది. ప్రభుపాదులు వారు అదే చెప్తారు. ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, ఆయనకేం పని పాట ఉండదా, 3 దేవతలు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంటే ఆయనకి బోరు కొట్టదా అంటే, నీకెవరు చెప్పారు ఆయనకు పని పాట లేదని? భక్తులందరూ ఆయన మీద ధ్యానం పెట్టుంటే ఆయన భక్తుల మీద ధ్యానం పెట్టుంటాడు ఎప్పుడు. మనకు తెలీదు ఎవరెవరు వెనకాల ఉన్నారో, మీ అందరి వెనకాల కూడా ఉంటాడు భగవంతుడు, గమనిస్తూ ఉంటాడు, ఎల్లవేళలా గమనిస్తూ ఉంటాడు. సో ప్రభుపాదుల వారు వ్యక్తులకు ఆ విశ్వాసాన్ని కల్పించడానికి ఈ సంస్థను స్థాపించారు. ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఎల్లవేళలా మన వెనకాల ఉన్నాడు, ఎల్లవేళలా మన వెనకాల ఉన్నాడు. ఒక భక్తుడు రోజు భగవద్గీత చదివేవాడు, భిక్షాటం చేసుకునేవాడు. ఆయన ఒకరోజు భగవద్గీత చదువుతూ ఉంటే అనన్యశ్చింతయంతో మాం అనే శ్లోకం వచ్చింది. ఆ శ్లోకాన్ని చదివి ఆయన ఏమనుకున్నాడంటే, అందరినీ కాపాడే శక్తి ఆయనకి శక్తి కాదు, అంత అవసరం ఏముంది, ఎక్కడ అందరినీ కాపాడుతాడు, ఈ శ్లోకం భగవద్గీతలో ఉండదగింది కాదు అని చెప్పి ఎర్రసిరాతో కొట్టేశాడు ఆ శ్లోకాన్ని. అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానం యోగక్షేమం వహాన్, సిరాతో కొట్టేశాడు దాన్ని. కొట్టేసరికి ఆ రోజు భిక్షాటనకి వెళ్ళాడు. ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో భిక్ష పెట్టట్లే. ఆయన నిరాశతో ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చేసరికి గమ 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 సాంబార్ వాసన, రసం వాసన, గుత్తొంకాయ వాసన, అన్ని వాసనలు వచ్చేస్తున్నాయి. ఈయనకి ఆశ్చర్యం వేసింది. అరే 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 అరే, నాకు భిక్ష ఏమో దొరకలేదు, ఇంటికి వచ్చేసరికి గమగమ వాసన వస్తుంది ఏంటి? అప్పుడు లోపలికి వెళ్తే భార్య గొడవకు వచ్చేసింది. ఏమండి మీకు బుద్ధి ఉందా లేదా? ఏం చేశాను నేను? మొదలే భిక్ష ఏం దొరకలేదని చెప్పి నిరాశతో వస్తే మళ్ళీ నువ్వేదో తిడుతున్నావు నన్ను. మీ శిష్యుడు ఆ పిల్లవాడికి మొయ్యలేని మోత ఇచ్చారు, ఆ పిల్లవాడు ఏదో బరువు ఎక్కువగా ఉందని చెప్పి మెల్లిగా నడుస్తూ ఉంటే వాతలు పడేటట్టు ఈ మీద కొడతారా? మీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇతను అంటున్నాడు, నేనే శిష్యుడు కాలేదు, నాకెవరే శిష్యుడు? భలే వాళ్ళండి, ఆ పిల్లోడిని అక్కడ కూర్చోమని చెప్పాను, వంట వండి పిలుస్తానని చెప్పి నాయనా గోపాల్ అనింది. ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరే గోపాలు అన్నాడు. అదేనండి, మీ ఊరేదయ్యా అని అడిగాను. బృందావనం అన్నాడు. మీ తల్లిదండ్రులు ఎవరయ్యా అన్నాను. నందబాబా యశోద అన్నారు. నల్లగా ఉన్నాడు. అబ్బో, నల్లగా ఉన్నా కానండి ఏమి తేజస్సో, ఎంత అందంగా ఉన్నాడో, మాట ఎంత మధురంగా ఉందో, ఆ కళ్ళు అబ్బో చాలా మధురంగా ఉన్నాయి. ఈయనకేమి అసలు బుర్ర మంచి ఎండాకాలం పొగలు వచ్చేస్తున్నాయి. ఏం చెప్తుంది నా భార్య, ఏం అర్థం కావట్లేదు. వెళ్ళిపోయి కొంచెం ప్రశాంతత వస్తుందని చెప్పి భగవద్గీత తెరిచాడు. ఆయన సిరాతో కొట్టేసిన దగ్గరే మార్క్ భగవద్గీతలో ఆ కలం పెట్టేసి వెళ్ళాడు అనమాట. తెరవంగానే అదే శ్లోకం వచ్చింది. ఏదైతే ఎర్ర సిరాతో కొట్టేశాడో అక్కడ ఆ కొట్టేసిన ఇది చెరిగిపోయి ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆ శిష్యుడి రూపంలో వచ్చింది జగద్గురు అయినటువంటి కృష్ణుడు. ఆ శిష్యుడి రూపంలో వచ్చింది జగద్గురు అయినటువంటి కృష్ణుడు వచ్చాడు స్వయంగా. ఈయనకు ఆ నమ్మకం లేని దానివల్ల ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం వచ్చాడు. ప్రభుపాదులు వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, మీరు కృష్ణుడిని చూసారా అంటాడు. ఒక ఆయన చూశాను అంటాడు. ఎట్ట చూడగలరు అంటారు. ఎట్ట చూడలేము అంటాడు ప్రభుపాదులు. నీళ్లు తాగుతావా? దాహంగా ఉంది. నీళ్లు తాగంగానే ఏమవుతుంది? దాహం పోతుంది. ఆ రుచిని ఎవరైనా వర్ణించగలరా? ఆ దాహాన్ని తీర్చేటువంటి రుచి, నీళ్ల రుచి ఎవరైనా చెప్పగలరా? ఆ రుచి ఏంటి అంటే దాహం పోతుంది, అదే రుచి. మరి ఆ రుచి ఎవరు? భగవంతుడు అన్నాడు, నీటిలో రుచిని నేను అన్నాడు. మరి నీళ్లు తాగేటప్పుడు ఎట్లా నువ్వు గుర్తుకు తెచ్చుకోకూడదు భగవంతుణ్ణి అని. సూర్య చంద్రులు నేను అన్నాడు. ఉదయంతో సూర్యుడు వచ్చాడు, సూర్యుని చూసి భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. సాయంత్రం చంద్రుడు వచ్చాడు, చంద్రుడిని చూసి భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. ఎట్లా చూడలేము చెప్పు అన్నాడు. ఎట్లా చూడలేము? నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే ఆ భగవంతుడు మాట్లాడిస్తున్నాడు కాబట్టి మాట్లాడగలుగుతూ ఉన్నాం, లేదు అంటే లేదు. అదే కదా మహాభారతంలో బభ్రువాహనుడు బర్బరీక్, అతను ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ సైడ్ యుద్ధం చేయాలా, ఇవన్నీ ముఖ్యమైన కారణాలు కాదు. కానీ కృష్ణ మీతో నేను యుద్ధం చేయాలి, అందుకని కౌరవుల పక్షాన ఉంటాను. నేనేదో అన్ని సెట్టింగ్లు చేసుకొని వస్తా ఉంటే మళ్ళా వీడిపోయి కౌరవుల పక్షాన్ని చేరుతాడంట. తలకాయ తీసేస్తాను ఆయన యుద్ధానికి ముందే. అయితే నాదొక చిన్న కోరిక, యుద్ధం జరిగేది చూస్తూ ఉండాలి నేను. పర్వాలేదు, తోరణ గుమ్మానికి కట్టారు. యుద్ధం అంతా అయిపోయింది. పాండవులందరూ చర్చించుకుంటున్నారు, ఎవరు ఎవరితో ఎట్లా యుద్ధం చేశారు. అందరూ యుద్ధం చేసింది ఎవరు చూడలేదు. ఎవరు చూశారంటే ఆ బర్బరీక్ చూశాడు. అతన్ని పోయి అడుగుదాం. పాండవులు వెళ్ళారు,
నువ్వు పైన ఉన్నావు కదా, అందరూ యుద్ధం చేసింది చూసావు కదా, ఎవరు ఎవరితో ఎట్లా యుద్ధం చేశారని. ఆయన ఒక్కటే చేశాడు. మేలుకొల్పులు. जीव जागो गौरा चंदू बोले, कोता निद्र जगो माया पिशाचिर तोले। जीव जागो गौरा चंदू बोले, कोता निद्र जागो माया पिशाचिर तोले। సో అప్పుడు ఆయన పెద్దగా నవ్వాడు. ఏం మనవడా, ఎవరు ఎవరితో యుద్ధం చేశారని అడుగుతూ ఉంటే నవ్వుతున్నావేంటి అన్నాడు. తాతగారులు మీ అంత పిచ్చోళ్ళని నేను ఎక్కడా చూడలేదన్నాడు. ఏంటో ఎట్లా అంటావు అన్నాడు. మీరెవరు యుద్ధం చేసింది అసలు నాకు కనపడలేదన్నాడు. మరి అట్టయితే ఎవరు యుద్ధం చేశారన్నాడు. ఒక్క సుదర్శన చక్రం కౌరవులందరినీ చీల్చి చెండాడేసింది, నాకు అది తప్పించి ఇంకేం కనపడలేదు, మీరెవరు యుద్ధం చేసింది నాకు కనపడలేదు. కారణం ఆ కృష్ణుడు. సో సత్సంగం అన్నటువంటిది ఏంటి అంటే మనలో క్రమంగా ఆ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విశ్వాసాన్ని, ఆ భగవంతుని పట్ల విశ్వాసం. పర్లేదు, భగవంతుని పట్ల విశ్వాసం. సో ప్రభుపాదుల వారు అందుకనే ప్రతినిత్యం మన మందిరాల్లో భాగవతం జరగాల, భగవద్గీత ప్రవచనాలు జరగాల. ఎందుకోసం అంటే మనలో ఆ విశ్వాసం అనేది అది క్రమంగా వింటూ ఉంటే పెరుగుతుంది. ఎంతోమంది చరిత్రలో ఆ భగవంతుని పట్ల ఆ విశ్వాసాన్ని పెంపొందించుకున్నటువంటి వ్యక్తులు. మనం చూసాం పరాశర భట్టరు, ఆయన ఆశ్రమం దగ్గరికి ఒక పండితుడు రోజు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. వేదాలు టకటక చెప్తూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఏంటి అంటే గురువుగారు పరాశర భట్టరు యొక్క దృష్టి అతని మీద పడాలా అనేది కోరిక. కానీ ఒక్కరోజు కూడా పరాశర భట్టరు చూసేవాడు కదా అతన్ని. ఒక బీద భిక్షు వచ్చేవాడు. ఆయన భిక్షాందేహి అని అడుక్కునేటప్పుడు భగవద్గీతలో శ్లోకాలు వచ్చిరని చెప్పి భిక్ష అడుక్కునేవాడు. ఇంతకుముందు భిక్ష ఎత్తే వాళ్ళు కూడా మీరు చిన్నప్పుడు మేము గమనించేవాళ్ళం. వాళ్ళు ఏదో భగవత్ సంబంధమైన శ్లోకాలు చెప్పుకుంటూ భిక్షకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సినిమా వేషాలు వేసుకొని వస్తారు భిక్ష ఎత్తుకునేదానికి దసరా అప్పుడు హరిదాసులు వాళ్ళు భగవత్ నామం చెప్పుకుంటూ భగవంతుని కీర్తన, రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ చెప్పుకుంటూ భిక్షకు వచ్చేవాళ్ళు. ఈయన భగవద్గీత శ్లోకాలు చెప్తూ భిక్ష అడిగేవాడు. ఈ పరాశర భట్టర్ రోజు వెళ్ళి ఆయన్ని పలకరించేవాడు. పలకరిస్తే వీళ్ళకి శిష్యులకేమో అంతుపట్టేది కాదు. వేద పండితుడిని ఒకరోజు పలకరించడు, వీడికి శ్లోకాలు కూడా రావు. ఈ భిక్షగాడికి రోజు గురువుగారు పలకరిస్తారు. ఒకరోజు వెళ్ళిపోయి అడుగుతారు, గురువుగారండి మీరు ఆ పండితుడిని పలకరించరేంటండి, రోజు బిచ్చగాడిని పలకరిస్తారేంటండి అని. రేపు చెప్తానంటాడు. మరుసటి రోజు ఆ పండితుడు వేదాలు వల్లిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అడుగుతాడు అనమాట, పరమసత్యం ఎవరో తెలుసా నాయనా నీకు అంటాడు. గురువుగారు, పరమసత్యం అంత తేలిగ్గా నిర్ణయించకూడదు, చర్చ జరగాల, ఆ చర్చలు బాగా జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలా పరమసత్యం ఏంటి అనేది అంటాడు. సరే వెళ్ళు నాయన, చర్చలకు సమయం కాదులే ఇది అని పంపించేస్తాడు. ఈ భిక్షుకుడు వస్తాడు, ఆయన అడుగుతాడు, పరమసత్యం ఏంటో తెలుసా నీకు అంటాడు. మీకు తెలీదా అంటాడు. తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆయన భిక్ష పాత్ర తీసి నేల కొట్టేస్తాడు. రంగా రంగా రంగా
పరమసత్యము నీవని తెలియనటువంటి వ్యక్తి దగ్గర ఎన్ని రోజులు భిక్ష తీసుకున్నానా నేను రంగా, నీవు కాకపోతే పరమసత్యం ఇంకెవరు, నీవు కాకపోతే పరమసత్యం ఇంకెవరు అని చెప్పి ఆ పాత్ర నేలకేసి కొట్టేసి భిక్ష కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. భిక్ష కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు. సో మనందరం కూడా ప్రభుపాదుల వారి కోరిక ఏంటి అంటే పరమసత్యం ఎవరు? ఆ కృష్ణుడు. మరి మనందరి యొక్క బంధువు ఎవరు? కృష్ణుడే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. దీనులందరికీ బంధువు దీనబంధో. మనం యాక్చువల్గా టైం వేస్ట్ చేసుకుంటాం. మనకేదైనా కష్టం వస్తే పక్కన డివోటీని చెవులు ఆయన మన కథలన్నీ విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఓ సింతేనా, నా కష్టాలు విన్నామంటే అంట మొదలు పెడతాడు. మనకి 500 కేజీలు ఉంటే 1000 కేజీలు ఎత్తున పెట్టేస్తాడు ఆయన కష్టాలన్నీ కూడా. అదేదో చెప్పుకునేది ఆయన దగ్గరికి పోయి చెప్పుకుంటే విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు నాకంత రావు పాటలు. సో విన్నపాలు ఎవరికి విన్నవించుకోవాలా? ఆ స్వామికి విన్నవించుకోవాలా. మనం ఒకరికి చెప్పుకొని ఉపయోగం లేదు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే. దీనులకు బంధువు ఆయనకు చెప్పుకోవడం. ఇవన్నీ కూడా భక్తిలో ఏంటి అంటే అంశాలు తెలుసుకోవాలి. మనం ఏదైనా బాధ వచ్చింది భగవంతుడి దగ్గర పోయి చెప్పుకో, సమస్య వచ్చింది గురువుకి చెప్పుకో. అందరికీ చెప్పుకొని ఉపయోగం లేదు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎవరికి మనం శరణాగతి పొందితే మన అన్ని సమస్యలు తీర్చగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. ఆ భగవంతునికి శరణాగతి పొందేటువంటి మార్గాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు. ప్రపంచానికి చూపించారు ఆయన. సో అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతునికి ఎట్లా శరణాగతి పొందాలా? మొట్టమొదటి శరణాగతి పొందడానికి ఆయన ఉపస్థితాన్ని చూడగలగాలి. మనం చూడగలగాలి. మొన్న తిరుపతిలో నేను ఉపన్యాసం ఇస్తే ఒక భక్తుడు అడిగాడు అనమాట, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే, నేను నామం చేసేటప్పుడు కృష్ణుడిని చూడాలనుకొని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను, అయితే కనపట్లేదు అని. కృష్ణుడు ఎట్టుంటాడో మర్చిపోయాం మాయ వల్ల. నువ్వు ఒకవేళ ఊహించుకోవాలంటే ఎవరన్నా సినిమాల్లో కృష్ణుడిలాగా యాక్ట్ చేసిన వాళ్ళని ఊహించుకోవాలా, లేకపోతే ఏదేదో జరుగుద్ది. కానీ ఎంత గొప్ప చిత్రకారుడు ఎంత కృష్ణుడి గురించి చిత్రపటం వేసినా కానీ కృష్ణుడితో మ్యాచ్ కాదు అది. ఎందువల్లంటే కృష్ణుడిని ఒక చిత్రం గీయాలా అంటే చూసిన వ్యక్తే గీయాల. కృష్ణుణ్ణి మనం ఊహించుకుంటే కనిపించే వ్యక్తి కాదు. నీవు నామం చేసుకుంటూ పవిత్రత పెంచుకుంటే ఆయన స్వయంగా వచ్చి నీ ముందు నిలబడినప్పుడే కృష్ణుడు ఆయన అవుతాడు. నువ్వు ఊహించుకునేవాడు కాదు. నువ్వు ఊహించుకునేవాడు కాదు. సో మీరు నామం చేస్తూ ఉండండి. మనం ఎన్నోసార్లు విన్నాం, ఉపన్యాసానికి దొంగోడు వచ్చాడు. వచ్చి ఉపన్యాసకుడు చెప్తున్నాడు, యశోదమ్మ కృష్ణునికి ఒంటి నిండుకు వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు వేసేది. అది విన్నాడు. ఓరే చిన్న చెవు పోగొట్టేసి ముక్కు పోగొట్టేసి ఉపయోగం ఏముంది? అతనెవరో కృష్ణుడు అంట, బయట ఎవరో భక్తుడు ఉన్నాడు మందిరానికి,
ఎక్కడ ఉంటాడా కృష్ణుడు అని అడిగాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? వృందావనంలో ఉంటాడు. వృందావనం ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. వాళ్ళ అడ్రస్ ఏమన్నా తెలుసా? తల్లిదండ్రులు ఏమన్నా? నందబాబా, యశోదమ్మ. ఆ పిల్లోడి పేరు కృష్ణుడు. ఇంక వీడు బయలుదేరాడు బృందావనానికి. ఊరి పేరేంటి? నేను చెప్పను. ఊరి పేరేంటి? మాతాజీ వీళ్ళకి ప్రసాదం పెట్టలేదా మాతాజీ? చాలా నీరసంగా చెప్తున్నారు మాతాజీ. ఏంటో ఊరి పేరేంటి? పిల్లోడి పేరు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మళ్ళా సో నందబాబా, యశోదమ్మ. ఏ రోజైతే ఎవరైనా కృష్ణ అని ఒకసారి ఉచ్చరిస్తారో వాళ్ళ భక్తి ఖాతా ఓపెన్ అయిపోద్ది. ఇంకా ఎంత చేసుకుంటూ ఉంటే అంత యాడ్ అవుతా ఉంటుంది. అయితే ఒక్కటి దురదృష్టం ఏంటి అంటే అది మనకు కనిపించదు. కరెన్సీ కనిపిస్తుంది కాబట్టి దానికి ఉండే మక్కువ కనిపించకుండా ఎదిగేటువంటి భక్తి మీద మనకు ఉండదన్నమాట. అది మన దౌర్భాగ్యం. కానీ కనపడకుండా ఇది పెరిగిపోతూ ఉంటుంది. భక్తి చేస్తూ ఉంటే, నామం చేస్తుంటే భక్తి నిధి పెరుగుతూ ఉంటుంది. అతను నేరుగా బృందావనానికి వెళ్ళిపోయి అక్కడ కనిపించిన ప్రతి పిల్లోని కూడా, వీడి కృష్ణుడా, వీడికి నగలు లేవు, వీడు కాదు కృష్ణుడు. మరి వీడు కృష్ణుడా? వీడు కాదే కృష్ణుడు. ఒంటి నిండా నగలు ఉండాలి కదా. పోయి అందరిని అడుగుతున్నాడు, కృష్ణుడు ఎక్కడ? బృందావనంలో అడిగితే ఏం చెప్తారు? యమున దగ్గర ఉన్నాడు, గిరిగోవర్ధన దగ్గర ఉన్నాడు, రమణ్ రేతిలో ఉన్నాడు, కాళీయఘాట్లో ఉన్నాడు, చీర్ఘాట్లో ఉన్నాడు. ఒక్కో దగ్గర చెప్తున్నారు. ఆ ప్రదేశాలన్నీ తిరిగేశాడు. కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశాలన్నీ. ఆడ కృష్ణ 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 కనయ్యా बाबूजी का भैया कृष्ण कन्हैया, बाबूजी का भैया कृष्ण कन्हैया, बाबूजी का भैया कृष्ण कन्हैया. ఆ తీవ్రత ఎంత అయింది అంటే కృష్ణుడు ప్రత్యక్షమైపోయాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కృష్ణుడిని ఊహించుకోవడం కాదు, నీ సాధన ఎంత తీవ్రంగా ఉండాలా అంటే ఆయన నీ ముందు నిలబడాలి. అప్పుడే ఎగ్జాక్ట్గా కృష్ణుడు ఎవరో నీకు తెలుస్తుంది, కృష్ణుడి రూపం ఎట్లుంటుందో తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఊహించుకుంటే ఎప్పటికీ కూడా కృష్ణుడు ఎవరో నీకు అర్థం కాదు. ఆ దొంగ ముందు ప్రత్యక్షమైపోయాడు. ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? ఆ ప్రవచనకర్త చెప్పాడు కదా, ఒంటి నిండా బంగారు నగలు, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటివి. సేమ్ అట్లాగే దగ మెరిసిపోతున్నాడు. ఆయన శరీరం నుంచి తేజస్సు, కోటి సూర్య సమాన తేజస్సు వస్తూ ఉందన్నమాట. చూశాడు. వల్లభాచార్య కీర్తన మొదలుపెట్టాడు. ఎందుకని మొదలుపెట్టాడంటే కనపడంగానే నగలన్నీ ఇచ్చేయమంటే బాగోదు, మునగ చెట్టు ఎక్కిద్దాం, తర్వాత అడుగుదాం. మనం కూడా ఎవరి దగ్గరైనా పని కావాలంటే మొదట అబ్బా ప్రభు, సూపర్ ప్రభు మీరు. ఈయనప్పుడు చెప్పు ఏం కావాలంటాడు, మెలిక తిరిగి. సో నయనం మధురం వాణీ మధురం
వేణు మధురం అదరం మధురం వదనం మధురం హృదయం మధురం మధురాధిపతే మధురం మధురం. సో ఆ కృష్ణుని యొక్క రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఆచార్యులు ఏం చెప్తారంటే, వల్లభాచార్య పొగుడుతూ ఉంటే భగవంతుడు కూడా మరీ ఎక్కువ పొగిడితే సిగ్గుపడిపోతాడంట. భగవంతుడు సిగ్గుపడిపోయి వల్లభాచార్య అట్లా పొగుడుతూ ఉంటే నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట. అప్పుడు లాస్ట్లో అంటాడంట, గమనం మధురం గమనం మధురం. ఆయన నడుచుకొని వెళ్ళిపోతా ఉంటే నడక చూసి, నీ నడక కూడా మధురమయ్యా, గమనం మధురం. సో భగవంతుడు కూడా మరీ ఎక్కువ పొగిడేస్తే సిగ్గుపడిపోతాడట. ఆయన నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అట్లా పొగిడేసరికి అనుకున్నాడు, ఒక స్థాయికి వచ్చేసరికి బాగానే పొగిడాను, ఇప్పుడు అడిగేద్దాం, బాబు నువ్వు మరీ చిన్నోడివి, నీకెందుకు అన్ని నగలు, నాకు ఇచ్చేస్తే చాలా అప్పులు ఉన్నాయి, తీర్చుకుంటాను, ఖర్చులు కూడా ఉన్నాయి, కొంచెం ఆ నగలని ఇచ్చేరాదా అన్నాడు. కృష్ణుడు కూడా ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, భక్తుల విషయాల్లో ప్రత్యేకించి నువ్వు ఏదన్నా కావాలని కోరుకుంటూ ఉన్నావు అనుకో, భౌతికమైంది, దాన్ని అట్లా జరుపుకుంటూ పోతా ఉంటాడు. నువ్వు ఏదైనా కావాలా అనుకుంటే అట్లా జరుపుకుంటూ పోతా ఉంటాడు. నాకొద్దు అన్నావంటే తెచ్చి నేను ఎత్తినేస్తాడు, మొయ్యలేవు అంత ఇస్తాడు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ప్రభుపాదులు. ఈ రోజుకి కూడా చాలామంది అంబానీ గొప్పోడు, ఆదానీ గొప్పోడు, లేకపోతే బిల్ గేట్స్, ప్రపంచంలో దగ్గర 2000 సెంటర్స్ ఉన్నాయి ఇస్కాన్వి. అవన్నీ కలుపుకుంటే అంబానీ ఎక్కడ సరిపోతాడు, లేకపోతే బిల్ గేట్స్ ఎక్కడ సరిపోతాడు, ఆదానీ ఎక్కడ సరిపోతాడు. రిచెస్ట్ పర్సన్ ప్రభుపాదుల వారు, ఆయనే కదా ఓనరు, మన ఊరికే కేర్ టేకర్స్ అంతే. కానీ ఆయన వెళ్ళేటప్పుడు, అరే ఏదో నేను చిన్నప్పుడు మాట్లాడలేదు పిల్లకాయలు, నా కొడుకు ఒక 10 టెంపుల్, రెండో వాడికి ఒక 10 టెంపుల్స్ రాసి పెట్టామని వెళ్ళాడా, డిటాచ్డ్గా వెళ్ళిపోయాడు, దేంతో సంబంధం లేకుండా. సో వీడు ఎప్పుడైతే ఆ దొంగ ఆ నగలని ఇచ్చేచ్చు కదా అన్నాడు, భగవంతుడు భలేవాడివే, నగలుగా ఇచ్చేస్తే అమ్మ యశోదమ్మ ఇంకేం లేదు, నేను ఇవ్వనయ్యా అన్నాడు. వీడు కొంచెం తొందరపడి ఎరిగేశానేమో. ఎప్పుడన్నా నువ్వు భగవంతుడిని ఏదైనా అడిగావు, భగవంతుడు ఇవ్వట్లేదు, అప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే ఆయన ఇంకా ప్రసన్నం కాలేదు. అప్పుడేం చేయాలా? ఎవరినన్నా ఏమన్నా అడిగాం, తల్లిదండ్రుల్ని, పిల్లోడు ఏదైనా అడిగాడు, తల్లిదండ్రులు ఇవ్వలేదు, అప్పుడు పిల్లోడు ఆ అడిగే విధానంలో సీరియస్నెస్ పెంచుతాడు. మనం కూడా అప్పుడు ఏం చేయాలంటే, మనం చేసే భజన, మనం చేసే కీర్తన, దాంట్లో ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ భగవంతుడు తల్లిదండ్రులు అప్పీల్ అవ్వాలా, వీడికి అది ఇవ్వకపోతే ఇంకా వీడు నిద్ర కూడా పోడరా నాయన, ఇచ్చేయాలా. అప్పుడు మనం కృష్ణుని కోరుకునేటప్పుడు కూడా ఇంకా వీడు నన్ను వదిలేటట్టు లేడు అని ఆయన డిసైడ్ అయ్యి మన వంక తిరిగేటట్టుగా భజన చేయాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare.
సో మళ్ళా తీవ్రంగా మళ్ళా కృష్ణుడిని పొగట్టడం మొదలుపెట్టాడు. కృష్ణుడు, నీకు నగలే కదా కావాలా, దానికే కదా ఎంత దూరం వచ్చావు, కావాలా నగలు, తీసుకో ఇచ్చేస్తాను. కృష్ణ భక్తిలోకి సామాన్యంగా ఎక్కువ మంది ఎందుకు రారు అంటే, ఆ భక్తి చేసుకుంటా వస్తే లాస్ట్కి ఏంటి అంటే ప్రాపంచికమైంది నాకేం వద్దనే వైరాగ్యం వచ్చేసి కృష్ణుడే నాకు కావాలా అనే స్థాయికి వెళ్ళిపోతారు. అందుకని భయం వీళ్ళకనమాట. భక్తిలోకి వస్తే ఆ దొంగడు నగల కోసం వచ్చాడు, కానీ కృష్ణయ్య నిజంగా నేను వచ్చింది నగల కోసమే వచ్చాను, కానీ ఇప్పుడు నాకు నగల మీద ఆసక్తి లేదు, నువ్వు నాకు కావాలి, నీతో నేను ఉండాలా, నువ్వు నాకు కావాలి. జన్మధన్యమైపోయింది. నువ్వు నాకు కావాలని కోరుకుంటే మొట్టమొదటి వ్యక్తి కృష్ణుడు ఆయన అర్పించుకునేదానికి భక్తుల కోసం ఆయన అర్పించేసుకుంటాడు కోరుకున్నటువంటి వ్యక్తికి. ఆడు దొంగడు జన్మధన్యం అయిపోయింది. సో అందుకని భగవద్గీతలో భగవంతుడు ఒకటి చెప్పాడు. ఏం చెప్పారు అంటే, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్పాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క జన్మ, నా యొక్క కర్మలు దివ్యం. ఎంత మధురంగా ఉంటాయండి. యశోదమ్మ పొయ్యి మీద పాలు దించి వచ్చే లోపల బీభత్సం సృష్టించేశాడు భగవంతుడు. కుండ పగలగొట్టేశాడు, కోతుల్ని పిలిచేశాడు. ఆయన తినడం కాకుండా వెన్న ఆ కోతులకు తినిపిస్తూ ఉన్నాడు. యశోదమ్మ వచ్చింది చాలా కోపంగా, ఏ కన్నయ్య, కోతులు ఎట్లా వచ్చాయి? అమ్మా నువ్వే తెరిచుంచావే, మరి వాటికి వెన్నా మిగడ ఎవరు తినిపిస్తున్నారు? వాటిని పుట్టించిన వాడే తినిపిస్తున్నాడమ్మా, వాటిని పుట్టించిన వాడే తినిపిస్తున్నాడు. అంటే వెనకాల ఎంత ఫిలాసఫీ ఉందో అర్థం చేసుకోండి. కోతుల్ని పుట్టించింది ఎవరు? మిమ్మల్ని పుట్టించింది ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? అందరిని పుట్టించింది ఎవరు? కృష్ణుడు. మరి ఎవరు తినిపిస్తున్నారు వాటికి వెన్నా మిగడ? కృష్ణుడే తినిపిస్తున్నాడు. తల్లేం అడిగింది, కోతులకి వెన్న ఎవరు తినిపిస్తున్నారు? వాటిని పుట్టించిన వాడే తినిపిస్తున్నాడు. మరి కుండ ఎవర్రా పగలగొట్టింది అని దేశాలు. అమ్మా ఎంత పెద్ద గజ్జలు వేసుకున్నావు కాలికి, ఆ పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని చెప్పి టెన్షన్తో ఆతృతతో లేచి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే నీ కాళ్ళ గజ్జలు ఆ కుండకు తగిలి పట్టని పగిలిపోయాయి. కింద పడిపోయి వృధా అయిపోయింది. నందమహారాజు కుమారుణ్ణి కింద పడి మలినమైపోయిన దాన్ని తింటానా? కానీ ఎందుకు తింటున్నాను తెలుసమ్మా? ఈరోజు కష్టపడి నీ స్వహస్తాలతో వెన్న చిలికావే తల్లి, నువ్వు చిలికిన వెన్న వృధా కాకూడదని కింద పడి మలినమైనటువంటి వెన్నను నీ మీద ప్రేమతో తింటున్నానమ్మా. సెంటిమెంట్ డైలాగ్ లేనకన్నా బ్రహ్మాండంగా ఎవరు రాస్తారు చెప్పండి. సో ఈ రకంగా ప్రతి లీల, భగవంతుని యొక్క లీల ఎంతో మధురాతి మధురమైనటువంటి లీలలు. ఆయన యొక్క నామం ఎంతో మధురమైనటువంటిది, ఆయన యొక్క సేవ ఎంతో మధురమైనటువంటిది. సో మనం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని తీవ్రంగా జపించడం ద్వారా ఏ రకంగా జపించాలా? మన శరీరంలో పంచభూతాలతో చేసిన ఈ శరీరం కూడా దివ్యంగా మారేటట్టుగా మనం ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా. సో అందువల్ల ప్రభుపాదుల వారు మనందరికీ కూడా ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చాడు. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. 84 లక్షల జీవజాతుల్లో చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది.
ఆ మనుష్య జన్మ పొందిన తర్వాత వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి బయటపడే మార్గం ఏదన్నా ఉందా, అది తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం పొంది ఉన్నాం. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి అణువణువులో చూస్తూ ఉండాలి.